పాలిటిక్స్ లో ఆమె మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? దాదాపు ఏడాది తర్వాత ఆ నాయకురాలు ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? ఆ పార్టీ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ. ఆమె ఎంట్రీ కోసం ఆ జిల్లా క్యాడర్ కూడా వెయిటింగ్. ఇంతకీ ఎవరామె? ఎందుకు వచ్చింది గ్యాప్? 3 నెళ్లుగా మౌనంగా ఉన్నారు. దీంతో మళ్లీ రాజకీయాల్లోకి రారనుకున్నారు. అలా ఎలా వదిలేస్తా? రాజకీయం మా ఇంటి పేరన్నట్లు మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు ఆ డైనమిక్ లేడీ లీడర్. కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని సంకేతాలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ పోషించిన కవిత లిక్కర్ స్కామ్ లో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఇక పాలిటిక్స్ కి దాదాపు 11 నెలలుగా దూరంగా ఉన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు కవిత. కానీ కొన్ని అనూహ్య పరిణామాలు ఆమెను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు కవిత. జైలు నుంచి విడుదలయ్యాక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కవిత ఇప్పుడు అదానీ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బీసీ కులగణనపై జాగృతి నాయకులతో భేటీ అయ్యారు. కవిత రీఎంట్రీపై బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు కవిత. కవిత అభిమానులు కూడా ఆమె ఎప్పుడు బయటకొస్తారా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని కోరుకుంటోంది కవిత అనుచర వర్గం. కవితనే నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. కవితని కూడా యాక్టివ్ చేయాలనే వాదన బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏంటి? పొలిటికల్ గా కవితకు ఏ రోల్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినేత ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కవిత కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట. దశాబ్ద కాలం పాటు పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు కవిత. ఆమె ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రస్తుతం పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు కవిత. కొంత గ్యాప్ కారణంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి నెలకొంది. పార్టీని నడిపించేవారు కరువయ్యారు. అందుకే కవిత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు నిజామాబాద్ గులాబీ శ్రేణులు. ఆమె నాయకత్వం జిల్లాకు అవసరమని కేసీఆర్ దగ్గర మొరపెట్టుకున్నారట జిల్లా నేతలు. తాజాగా జరుగుతున్న పరిణామాలు, కవిత ఎక్స్ లో పోస్ట్, జాగృతి నాయకులతో సమావేశంతో ఆమె రీఎంట్రీపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. అయితే కవిత జనవరిలో ప్రజల్లోకి వస్తారన్న టాక్ వినిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు ఆమె రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి కవిత విషయంలో పెద్ద ఆయన ప్లాన్ ఎలా ఉండబోతోందో వెయిట్ అండ్ సీ.